తర్వాత వాదనము అంటే శబ్దముల పరిచయం. ఇప్పుడు వచ్చేసి ఎండినటువంటి వస్తువులను, ఎండిన చిక్కుళ్ళు లేకపోతే ఎండిన విషయాలను వచ్చేసి మనము పోల్చేటప్పుడు ఒక శబ్దం వస్తుందన్నమాట. ఎండిన కాయలను వచ్చేసి వీటిని తుమ్మ, తర్వాత వేరుశనగ, వీటిని ఎండిపోయిన వాటికి ఒక శబ్దం వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి తాంబూలానికి కొన్ని శబ్దాలు వస్తాయి. తాంబూలము, తర్వాత వచ్చేసి పిండి పీసుకే పళ్ళెము, గిన్నె మొదలగున్నవి. తర్వాత వచ్చేసి ఖాళీ డబ్బా, వీటిలన్నింటినీ కింద వేస్తేనో లేకపోతే వాటిని వచ్చేసి కొట్టేటప్పుడు మనకు శబ్దం అనేటువంటిది వస్తుందన్నమాట. తర్వాత వాయిద్యాల పరిచయం వచ్చేసి తాళాలు, తంబూరా, తర్వాత వచ్చేసి తార్ప, తర్వాత వచ్చేసి మద్దెల, తర్వాత వచ్చేసి కంజరి, తర్వాత వచ్చేసి మద్దలి, డోలకి. ఇక్కడ చూడండి, చేతులతో చప్పట్లు మనము ప్రాక్టీస్ చేద్దాము. ఒకటో ప్రకారం 1 2 1 2 1 2 1 2. ఇప్పుడు వచ్చే రెండవది వచ్చేసి 1 2 1 2 3 1 2 1 2 3 అంటూ చప్పట్లను వచ్చేసి వెంటనే కొట్టాలన్నమాట. 1 2 3 అన్నప్పుడు వెంటనే కొట్టాలి. మూడవది వచ్చేసి చప్పట్లను వచ్చేసి వెంటనే కొట్టాలి. 1 2 3 అని కొట్టేసిన తర్వాత 1 2 1 2 3 1 2 అంటూ కొట్టాలి. నాలుగో ప్రకారం వచ్చేసి 1 2 3 1 2 3 1 2 3 అంటూ ఈ విధంగా ఈ యొక్క చేతులతో వచ్చేసి మనము చప్పట్లని మనము సాధన చేయవచ్చు. ఇంకా కొన్ని ధ్వనులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎడ్ల బండి యొక్క శబ్దము, తర్వాత గుర్రపు బండి యొక్క శబ్దం, తర్వాత ట్రక్కు, జీపు యొక్క శబ్దము, తర్వాత రిక్షా యొక్క శబ్దము, మోటార్ సైకిల్ యొక్క శబ్దము, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం వచ్చేసి కనిపెట్టవచ్చు. ఇక్కడ వాయిద్యాలు, తర్వాత వాహనాల చిత్రాలను అతికించండి.